అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభు యేసుక్రీస్తు గురించినట్టు శుభవర్తమానం మీకు తెలియజేయాలని ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఆయన అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏంటంటే, ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే ప్రయాసపడుతూ ఉన్నారు, ఈరోజు ఎవరైతే బాధల్లో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ రీతిగా ప్రయాసంలో ఉన్న మీ అందరిని కూడా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి మీరు ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే, ప్రభు యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే దేవుడు మీకు మీరున్న భారం నుంచి విశ్రాంతిని కలుగజేస్తాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తారంటే, ప్రతి మానవుల్లో ప్రతి మనిషిలో కూడా ఒక బాధ ఉంది, ఒక భారం ఉంది. అదేమిటంటే పాపం అనేటువంటి భారం. మీరు అనుకోవచ్చు, మేము పాపం చేయలేదు కదా అని. మీరెవరు పాపం చేసి ఉండకపోవచ్చేమో కానీ ఆదిలో చేయబడిన మానవుని యొక్క పాపము ఈనాటికి కూడా ప్రతి మానవుడి మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఆ పాపం ఏం చేస్తూ ఉందంటే, ప్రతి ఒక్కరిని కూడా శాపంలో తీసుకువెళ్తుంది, నరకానికి తీసుకువెళ్తుంది. అయితే ప్రభు నిన్ను ప్రేమించారు కాబట్టి, మనందరిని ప్రేమించారు కాబట్టి, మనందరి కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అదే పరలోక రాజ్యము. ఆ రాజ్యానికి మనందరం వెళ్ళాలని ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టారు. నిన్ను ప్రేమించిన ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన వారు. కారణం ఏంటంటే, నీ యొక్క పాపాన్ని తీసేయాలని ఆయన లోకానికి వచ్చి రక్తాన్ని కార్చారు. ఈ రోజు ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగితే, ప్రభు యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే మనకు పాపములు, శాపములు కలిగిపడతాయి. తద్వారా మనం పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా తీర్చిదిద్దబడతాము. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. కడవలు పాలతో నింపి ఎముకల్లో నా మూలుగు పెంచి ఎత్తైన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే. గుండె కడవలు పాలతో నింపి. అందరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరినీ ప్రభు యేసుక్రీస్తు వారు ప్రేమించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అని దేవుడు మీకు చెప్తూ ఉన్నారు. ఎవరైనా అని ఆలోచన చేసుకుంటే, మన లేఖనాల ప్రకారం చూసుకున్నా, ఎన్ని విధములుగా చూసుకున్నా, దేవుడు ఒక్కడే అని తెలియబడుతుంది. దేవుడు ఒక్కరే అని మనం చెప్పుకొని ఉంటాము. ఎవరు ఆ ఒక్కడు ఎవరు అని మటుకి మనం ఆలోచన చేసుకోవాలి. ఆ ఒక్కడి యొక్క లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అని ఆలోచన చేసుకుంటే, ప్రభు యేసుక్రీస్తు వారికి దేవుని యొక్క లక్షణాలు చాలా ఉన్నాయండి. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మీకు చెప్తానంటే, మరి దేవుడు అనే వాటికి పరిశుద్ధుడై ఉండాలి అని ఆలోచన చేసుకోవాలి. కన్య గర్భము ద్వారా జన్మించాలి అని రాయబడింది. దేవుడు అనేవాడు ప్రజలందరి రక్తం కొరకు తనకు తానుగా దిగి రావాలి అని రాయబడి ఉంది. కామ, క్రోధ, మదమత్సరము లేని వాడు దేవుడు అని రాయబడింది. ఏ కామమైనను క్రోధమైన లేకుండా ప్రభు యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చి పరిశుద్ధునిగా జన్మించారు, పరిశుద్ధునిగా జీవించారు. మరి ఆ దేవుని కోసం మేము వచ్చిన సంవత్సరం కూడా కలుగజేశారు. ఆ తర్వాత నేను చెప్తుంది ఏంటంటే, మనుష్యులందరి కొరకు ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మనందరిని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈ రోజు ఆయన నమ్ముకోవడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా, ఆయన ఒక్కడే స్వర్గానికి మార్గం. మనం ఎక్కడ బ్రతుకుతున్నా, పెద్ద పట్టణంలో బ్రతికినా, పల్లె గ్రామంలో బ్రతికినా, ఇలాంటి కొండల మధ్యలో మనం జీవించినా సరే, ఎక్కడ జీవించినా, దేవుని బిడ్డలారా, నేను చెప్తుంది ఏంటంటే, మనకి ఒకే ఒక్క మార్గం ఉంది. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గము. ఆ ఒక్క మార్గమే ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేరని.
ఆయనే మార్గమై ఉన్న దేవుడు, ఆయన జీవమైన దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు. ఇప్పుడు ఆయన నమ్ముకోవడం ద్వారా మనం అక్కడికి వెళ్తామంటే నిత్య జీవమైన పరలోక రాజ్యానికి వెళ్తాము. దేవుడి అటు కృప మీ అందరికి కూడా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.